టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కనీసం ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే కోడింగ్ జాబ్ కానీ ఒక ప్రొడక్ట్ మేనేజ్మెంట్గా కూడా తీసుకొని అంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ఒక మేనేజర్గా కాదు కదా, ఎంట్రీ లెవెల్ జాబ్ కూడా ఇవ్వని వ్యక్తికి ఈరోజు వాట్సాప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ అండి. ఇది మన మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ళ, గూగుల్ సుందర్ పిచాయ్ తర్వాత ఈరోజు ఆ రేంజ్ జాబు కునాల్ షాకి ఇచ్చిన వెంటనే ఎవరికి షాక్ అండి. అసలు ఎవరికి బుర్ర పని చేయట్లేదు. ఎందుకు? ఐఐటీల్లో చదవలేదు, ఐఐఎం డిగ్రీ లేదు. ఆ మాటకు వస్తే అసలు ఐటీయే కాదు, ఐటీ కాదు. మెటా ఎలాంటి కంపెనీ? కంప్లీట్గా ఐటీ మీద ఆధారపడిన కంపెనీ కదా. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం లేనివాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవనివాడు కనీసం ఎంబీఏ పూర్తి చేశాడంటే అది కూడా లేదు, డ్రాప్ అవుట్. తీసుకొచ్చి వాట్సాప్ బిజినెస్ హెడ్గా ఎలా పెట్టారు? ఇక్కడ మైండ్ సెట్ మారాలి, కంపెనీల మైండ్ సెట్ మారాలి. ఏది విదేశీ గ్లోబల్ ఎంఎన్సీల మైండ్ సెట్ మారింది కానీ మన దేశంలో చాలామంది మైండ్ సెట్ మారలేదండి. వాళ్ళు ఎంతసేపు క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, ఇన్నోవేషన్ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తుంటే మన వాళ్ళు ఎంతసేపు కూడా సర్టిఫికెట్ మీద ఉన్న డిగ్రీ లేకపోతే కాలేజ్ ఇవే కదా, వీటిని చూసి ఇస్తున్నారండి. దానివల్ల ఇదిగో ఈ పిచ్చి పోటీ, ఏది పిచ్చి కాలేజీలు, గొప్పగా చెప్పుకునే కాలేజీలు, మాస్ హైరింగ్, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇస్తామనుకున్న కాలేజీలు వెనకాల పరిగెడుతున్నారు తప్పించి పిల్లలు వాళ్ళల్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్ని బయటికి తీయలేకపోతున్నారు, రియల్ క్వాలిటీస్ని బయటికి తీయలేకపోతున్నారు. ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోందండి, దేశంలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది కునాల్ షా మీద. ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ లేదు, అతను జస్ట్ చదివింది ఫిలాసఫీ, బీఏలో ఫిలాసఫీ. అంటే బీఏలో హిస్టరీ, బీఏలో ఎకనామిక్స్, ఇలాంటివి ఎంత చీప్గా ఉంటాయండి మాట్లాడుకోవడానికి. చాలా చీప్గా మాట్లాడుకుంటాం కదా. మరి అతన్ని ఈరోజు తీసుకెళ్ళి వాట్సాప్ ఇండియా బిజినెస్ హెడ్ కాదు, గ్లోబల్ బిజినెస్ హెడ్గా చేసిందంటే ఇక్కడ ఆలోచించాల్సింది చాలా ఉందండి. అంటే మన పిల్లల చదువు గురించి, పిల్లలు కూడా మన ఆలోచన విధానం గురించి మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఇది ఐఐఎం బ్యాక్గ్రౌండ్ లేదు, ఐఐటి కాదు, ముంబై విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ చదివాడు, జస్ట్ ఫిలాసఫీ, బీఏ ఫిలాసఫీ అంతేనండి. ఎంబీఏ చేరాడు కానీ అతనికి నచ్చలేదంటే కాలేజీల్లో ఏమీ లేదు, బయటికి వెళదాం, బయట ఉంది అంతా కానీ ప్రూవ్ చేసుకునేది అని చెప్పి ఐడియాని సక్సెస్ చేయాలని చెప్పి బయటికి వెళ్ళాడు, స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు అది గొడవంతా కూడా 15 ఏళ్ల కింద 2010లో ఫ్రీ ఛార్జ్ స్టార్ట్ చేశాడు. చాలా తక్కువ మందికి తెలుసు, వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు ఒకసారి చెప్పండి, కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్. అక్కడ ఈ విషయం మీద చాలా అవసరం అండి, డిస్కషన్ చాలా అవసరం. మీరు కనెక్ట్ అవ్వండి దయచేసి. పిల్లలు చదివేస్తున్నారంటే ఏదో చదివేస్తున్నారు, పుస్తకాల్లో చదివేస్తున్నారు, మార్కులు తెచ్చేసుకుంటున్నారు, ఇవి ఆలోచిస్తున్నారు కానీ ఇన్నోవేటివ్గా ఉన్నారా? వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? కనీసం ఏదైనా ఒక చిన్న దుకాణం అప్పచెప్పగలిగితే రన్ చేయగలుగుతారా? ఇది కావాలి. మిగిలిన వాళ్ళు ఏముందండి, కూలికి ఎక్కడంటే అక్కడ దొరుకుతారు కదా, అంతే కదా. ఈరోజు సాఫ్ట్వేర్లో పెట్టుకుంటున్నంత కూలి మనుషులనే కదా, పాలేరుతనమే కదా ఒక రకంగా చేస్తుంది. ఆ పాలేరుతనానికి ఆ కూలి కోసం పోటీ పడుతున్నాను తప్పించి ఆ పైన ఉండడానికి పోటీ పట్టలేదు. అందుకే ఇండియా పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా. ఏ ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు లేవు, సర్వీస్ బేస్డ్ కంపెనీలే వచ్చినాయి. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ని తిట్టుకుందామా, మనల్ని తిట్టుకుందామా చూద్దాం. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ 2800 కోట్లకి అమ్మేశాడండి. ఆల్మోస్ట్ ఆల్ 450 బిలియన్లకి స్నాప్డీల్కి అమ్మేశాడు. ఆ తర్వాత మళ్ళీ చాన్నాళ్ళకి గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ బాగా ఆలోచించాడు, మళ్ళీ క్రెడ్ స్టార్ట్ చేశాడు. జస్ట్ 1 మిలియన్తో క్రెడ్ స్టార్ట్ చేశాడండి. క్రెడ్ మీద కూడా చాలా అపోహలు వచ్చినాయి చాలామందికి. సక్సెస్ అవ్వద్దా, ఇది నిలదొక్కుంటుందా, అసలు ఇదేం బిజినెస్ మోడల్, పిచ్చి బిజినెస్ మోడల్ అంటారు కదా, జనరల్గా అంటారు కదా, అందరూ అన్నారు. కానీ ఈరోజు అదే క్రెడ్ సక్సెస్ఫుల్గా వెళ్తోంది. అదే క్రెడ్లోకి 9,000 కోట్ల పైన మెటా పెట్టుబడులు పెట్టింది. సరే పెట్టింది, ఆగిపోయిందా అంటే ఇతను తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ ఉండాల్సినోడు కాదురా బాబు, అక్కడ ఉండాల్సినోడు అని చెప్పి ఎక్కడ వాట్సాప్ బిజినెస్ హెడ్గా పెట్టింది. ఇతనుకున్న గొప్ప లక్షణం ఏంటంటే రెపిటేటివ్ సైకాలజీ, ఏమంటామంటే రెపిటేటివ్ కన్జ్యూమర్ సైకాలజీ అంటామండి. అంటే ఏం లేదు, మనం మళ్ళీ వాడతాం కదా ఏదైనా కానీ, ఒక సర్వీస్ కానీ వస్తువుని కానీ, అక్కడ కొత్తగా ఆలోచిస్తాడండి. ఫ్రీ ఛార్జ్ పెట్టినప్పుడు కూడా అంతే, ప్రతి నెల లేకపోతే 2 నెలలకో 3 నెలలకో ఛార్జ్ చేయించుకోవాలి. ఏది మొబైల్ కానీ, డిష్ కానీ, ఇలాగా. ఇక్కడ సక్సెస్ ఉందండి. అక్కడ కొన్ని బోనస్ పాయింట్స్ ఇవ్వడం, కాస్త ఇవి ఇవ్వటం, ఇలాంటివి చేశాడు, పర్క్స్.
సో సక్సెస్ అయిపోయింది. సేమ్ మళ్ళీ క్రెడ్లోకి వచ్చాడు. క్రెడ్ కూడా అదే, క్రెడిట్ కార్డు బిల్లు కుయ్యో మరో అంటే అయినా కడుతూనే ఉంటాం. కట్టిన వాడిని కాస్త ఎంకరేజ్ చేయాలని చెప్పి పెట్టాడు. కట్టడానికి కూడా ఇగో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని పెట్టాడు. కడుతున్న వాళ్ళని ఆకట్టుకున్నాడు, క్రెడిట్ కార్డ్స్ కంపెనీలని ఆకట్టుకున్నాడు, రివార్డ్ పాయింట్స్ ఇచ్చాడు. తర్వాత ఇక రకరకాల పాలసీల దగ్గర నుంచి చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశాడు. సో మరి ఈరోజు ఇదే కునాల్ షా ఏదైనా ఐటీ కంపెనీలో, ఇండియాలో ఉన్న పెద్ద ఐటీ కంపెనీల్లో అప్లై చేసుకుంటే మేనేజర్ కాదు కదా, కనీసం మామూలు ఫ్రెషర్ రోల్ కూడా ఇక్కడ ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి డిగ్రీ కావాలి, ఆ బ్రాండ్ కావాలి, కాలేజ్ కావాలి, అంటే అక్కడ కూల్ చేసేవాడు కావాలంతే, ఆలోచించేవాడు అక్కర్లేదు. ఇక్కడ నా సలహా ఏంటంటే కూలి చేసేవాడిగా తయారు చేయకండి మీ పిల్లల్ని అంటున్నాను. సొంతంగా ఆలోచించనివ్వండి, సొంతంగా బిజినెస్ పెట్టనివ్వండి, సొంతంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయమనండి. చిన్నదైనా కానీ నేను ఈ మధ్యకాలంలో చూశాను ఒకళ్ళిద్దరిని. ఒక ఆయన కళ్ళు గీస్తున్నాడు. ఒక కుర్రాడు అప్పుడే ఇంటర్ పూర్తయింది. నేను కూడా ఒక చిన్న షార్ట్ పెట్టాను, చూడొచ్చు. తండ్రికి సాయం చేస్తాను, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా అంటున్నాడండి. నెక్స్ట్ లెవెల్ కంటే బాటిలింగ్ వేస్తాడా, ప్యాకేజింగ్ వేస్తాడా, ఏదైనా కానీ అతనికి ఒక ఐడియా ఉంది. కానీ మనం ఏం చేస్తాం, సాంప్రదాయంగా వస్తున్న బలాన్ని, వృత్తిని ఆపేసి పో వెళ్ళి చదువుకో, ఇంజనీర్ అవ్వు, ఆ కంపెనీలో ఈ కంపెనీలో 50,000 25,000 ప్యాకేజ్ వస్తుంది పో అని చెప్తాం. ఇలాగ ఎంతంటే అంత అవకాశం ఉంది కదండి మనకి. సో మరి ఈరోజు ఈ బ్రాండ్లు చూస్తున్నారు, కాలేజీలు చూస్తున్నారు. మనాడికి ఎంతసేపు మన ఐటీ ఫీల్డ్లో మాస్ హైరింగ్ కదండి. వెళ్ళిపోవాలి, పెద్ద కాలేజీకి వెళ్ళిపోవాలి, వాడు బాగా చెప్పేస్తాడులే, చదువు చెప్తాడులే, ఆ కాలేజీని నమ్మొచ్చులే, వాడితో టైఅప్ అవ్వచ్చులే అని చెప్పి సులభంగా ఈజీగా ఫిల్టర్ చేసేసుకోవడం కోసం కాలేజీ వాడితో టైఅప్ అయిపోయి 100, 200, 300, 500 మందిని తీసేసుకోవడం, ఆ కాలేజీ డిగ్రీనే తీసుకుంటాడు. అంతే కదా, కాలేజీ డిగ్రీ ప్రామాణికంగా తీసుకుంటాడు, కోర్స్ చూసుకుంటాడు. ఇక వాడు ఏం చేశాడు, ఈసీఈ చేశాడా, ఐటీ చేశాడా, ఏఐయా, అందరిని తీసుకుంటారు కదండి. ఈ రకంగా తీసుకుంటున్నారు అంతే తప్పించి ఈ కంపెనీల్లో లోపం ఉంది, గుర్తుంచుకోండి. లోపం మీలో లేదు. మీరేం చేస్తున్నారంటే కంపెనీలకు అనుగుణంగా మైండ్ సెట్ను మార్చుకొని వాళ్ళకి కూలి మనుషులుగా మారడం కోసం ట్రై చేస్తున్నారు తప్పించి ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు అనేది ఆలోచించట్లా. నేను కూడా నాకు కనిపించిన వాళ్ళకి, ఫ్రెండ్స్, మా పిల్లలకు కూడా ఇదే చెప్తానండి. ఇలా ఆలోచించొద్దు, ఉన్నది ఒకటే లైఫ్, మీరు సాధించాలనుకుంది సాధించండి, చేయాలనుకుంది చేయండి అని. కార్పొరేట్ మైండ్ సెట్ మారదు, గుర్తుంచుకోండి. ఐఐటీలు ఐఎంలే కావాలి, కానీ మిగిలిన వాళ్ళు అక్కర్లేదు. ఇక్కడ ఆలోచించే వాళ్ళు అక్కర్లేదు, గుర్తుంచుకోండి. అంటే నేను కాదంటలేదు, సుందర పిచ్చాయి సత్యనారాయణను తక్కువ చేసి చూపట్లేదు. అలా అని ఐఐటీలు ఐఎంలోంచి వస్తేనే తెలివితేటలుంటాయి, వస్తేనే ఒక కంపెనీని నడపగలరు అనేది ఒక సాంప్రదాయమైన ఆలోచన పద్ధతి అండి. దాన్ని బద్దలు కొట్టేశాడు కునాల్ షా. సో ఇక్కడికి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, చదవనివ్వండి, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎదగనివ్వండి, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఆలోచించనివ్వండి, ట్రై చేయనివ్వండి, ఫెయిల్ అవ్వనివ్వండి. ఇతను కూడా అనేక సార్లు ఫెయిల్ అయ్యాడండి. ఫెయిల్యూర్ నుంచే కదా గొప్ప విషయాలు నేర్చుకుంటాం. ఫెయిల్ అయినప్పుడు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు మీరు, మనవాడు నిజంగా ఎంత జెన్యూన్గా ట్రై చేశాడు, ఇవి చూడాలండి. సో దయచేసి ఈ స్టోరీ చాలా మంచి చర్చకి దారితీసింది, నాకు కూడా బాగా అనిపించింది. ఇక్కడ మీ కామెంట్ చాలా చాలా అవసరం. దయచేసి ఈ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మిస్ చేయొద్దు, ఇలాంటి వీడియోలు మిస్ చేయొద్దు. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు కావాలంటే ఇంకా ఫాలో అవ్వట్లేదు కొంతమంది, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరికి టెక్ వాళ్ళకి షేర్ చేయండి, నాన్ టెక్నాలజీ చదివిన వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నారు చూడండి, ఏది అద్భుతమైన తెలివితేటలు, మంచి స్కోర్లు, మంచి కాలేజీల్లో చదివి గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నారు చూడండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఉపయోగపడుతుంది, ఈ ఆలోచన కొంతైనా ఉపయోగపడుతుంది.